వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక కాంచన ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తుందో అర్థం కాదు. ఈలోపు కార్తీక్ వచ్చి, పెద్దమ్మ నిన్న సరుకులు ఏవో కావాలన్నారంట కదా, అవి ఇవ్వండి, అలాగే కరెంటు బిల్లు కూడా ఇవ్వండి, వచ్చేటప్పుడు క్లియర్ చేసుకొని వస్తాను అని చెప్పి కార్తీక్ అంటాడు. ఇక ఆ మాటకి దీప్ వచ్చి, ఇక అలాంటి ఏం నువ్వెందుకులే బాబు, నేను వెళ్ళి తెచ్చుకుంటానులే అని చెప్పి అనసూయ వస్తుంది. అనసూయ మాట్లాడిద్ది. చెప్పిన తర్వాత, నువ్వు అలాంటివి ఏమీ తీసుకురావద్దత్తా, మేము తీసుకొస్తాము వచ్చేటప్పుడు. నువ్వు లాస్ట్ టైం ఇలా బయటకు వెళ్ళినప్పుడే అత్తయ్య పైనుంచి పడిపోయారు, ఎందుకు వచ్చింది, ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నాం కదా, అలాగే ఉందాం సరేనా అని చెప్పి దీప అంటది. ఈలోపు కాంచన ఆలోచిస్తున్న ఆలోచనని చూసిన కార్తీక్ ఏమో, అమ్మేంటి అలా ఉంది, ఏం ఆలోచిస్తున్నావమ్మా అని చెప్పి అడుగుతాడు. కార్తీక్ అయితే, అది కాదురా, పెళ్ళికి వాళ్ళు ఒప్పుకున్నారు, సరే బాగానే ఉంది, కానీ వాళ్ళు ఎవరు ఏంటి, అలాగే తర్వాత ఏం జరుగుతుంది, పెళ్ళి గురించి మాట్లాడాలి అని చెప్పి మనం అంటుంది కదా, కానీ దీని గురించి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటది కాంచన. నువ్వు నీ పుట్టింటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా చెల్లమ్మ అని చెప్పి అంటది అనసూయ. పుట్టింటి మీద మగపిల్లాడికి ఉన్నంత హక్కు అధికారం ఆడపిల్లకి ఉండదక్క, అందుకే భయంగా ఉంది. ఇప్పుడు నేనేమో వాళ్ళు పిలవకుండా వెళ్తే బాగుండదు, అదే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటది. ఇంకా కాంచన, నేను ఉన్నంత వరకు నీకు ఆ పరిస్థితి రాదులే చెల్లమ్మా అని చెప్పేసి ఇంక దశరథ లోపలికి వస్తాడు. ఇక వెనకాలే శివనారాయణ పారిజాతం కూడా వస్తారు. ఇక వచ్చిన తర్వాత, ఏంటి చెల్లమ్మా అనగానే, అన్నయ్య నువ్వు వచ్చావా, చాలా సంతోషంగా ఉందన్నయ్య అని చెప్పి అంటుంటే, నువ్వు అడిగితే ఏదైనా ఇస్తావులే దశరథ అని చెప్పేసి అంటాడు ఇంకా శివనారాయణ. అలా అనేసరికి ఇంకా అప్పుడు, నాన్న నువ్వు కూడా వచ్చావా, రండి లోపలికి రండి ప్లీజ్ అని చెప్పేసి అంటది కాంచన. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా కార్తీక్ దీపాలు కూడా. వచ్చి లోపలికి వచ్చిన తర్వాత, అన్నయ్య వదిన రాలేదా అని చెప్పి అడుగుతుంది. కాంచన అలా అడిగేసరికి, నేను రాకుండా ఉంటానా చెప్పదునా అని చెప్పేసి లోపలికి వచ్చింది, చేపట్టుకుంటుంది. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నిజంగా మీరు వచ్చినందుకు చాలా నిజంగా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటుంటే, నువ్వు ఇలా ఫీల్ అవుతావని నాన్న మనమే వెళ్దాం మాట్లాడడానికి అన్నారు చెల్లమ్మ అని చెప్పి దశరథ అంటాడు. ఇక ఆ తర్వాత, చెప్పండి మీరేం మాట్లాడాలనుకుంటున్నారో నాకు చెప్పండి అని చెప్పి దీప ఇంకా కాంచన చాలా ఎక్సైట్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఆ మాటకి, అయ్యయ్యో వచ్చింది ఇప్పుడే కదా, కాసేపు ఆగండి, ఈలోపు దీప చేతి కాఫీ తాగండి, దీప వెళ్ళి అందరికి కాఫీలు తీసుకురా అని చెప్పి ఇంకా సుమిత్ర అనేసరికి ఒక్కసారిగా ఇంకా స్టన్ అయిపోద్ది, అలా నుంచుండిపోద్ది. అసలు మాట్లాడుతుంది మా అమ్మేనా, నా మీద కోపం పోయిందా, ఇంత పాజిటివ్గా మాట్లాడుతుంది ఏంటి అని దీప మనసులోనే అనుకుంటా ఉంటుంది. ఇక కార్తీక్ కూడా సర్ప్రైజ్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇదేంటి అత్త ఎంత పాజిటివ్గా మాట్లాడుతుంది దీపతోటి, ఎంత క్యాజువల్గా మాట్లాడుతుంది, అసలు ఏం జరుగుతుంది, అత్తయ్య ఎందుకు ఇంత సడన్గా మారింది, పొద్దున్న దాకా కూడా అసలు పెళ్ళి ఇష్టం లేదన్నట్టుగానే ఉంది కదా, మరి ఇప్పుడేంటి ఇలా మారిపోయింది అని చెప్పి మనసులోనే అనుకుంటా ఉంటాడు కార్తీక్ అయితే. ఇక ఏంటి మరదలా ఇంకా ఇక్కడే కూర్చున్నావు, మీ అమ్మ కాఫీ పెట్టమని నిన్ను అంత ప్రేమతో అనింది, నువ్వు లేడి పిల్లలాగా చెంగుమనుకుంటూ వెళ్ళిపోతావు అనుకుంటే ఇంకా అలాగే నుంచున్నామేంటి అని చెప్పి అంటాడు కార్తీక్. అమ్మేంట్రా అమ్మ అని చెప్పేసి పారిజాతం అంటది. అవును, దీప సుమిత్ర గారి కూతురే కదా అని చెప్పి అంటుంటే మళ్ళీ కొంచెం షాక్ అయిపోతారు. బాబా ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పి అంటది దీప. అవును మరదలా, నువ్వు సుమిత్ర గారి కూతురువే కదా, ఇప్పుడు వాళ్ళు పెళ్లి స్థానంలో నుంచొని నీకు తల్లిదండ్రుల స్థానంలో నుంచొని పెళ్లి చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి, ఖచ్చితంగా వాళ్ళు నీకు తల్లిదండ్రులే కదా, మరి అప్పుడు దీపకి సుమిత్ర గారు ఏమవుతారు అని చెప్పి అనగానే పారిజాతం ఏమో అమ్మ అంటది. మరి నేను అదే కదా పారు అన్నాను, నువ్వు వెళ్ళి దీప అని చెప్పి పంపించేస్తాడు. ఇక ఈలోపు అది ఇది మాట్లాడుతూ ఉంటే ఇంకా కాంచన ఏమో, రావద్దునా వీళ్ళందరూ ఇక్కడ మాట్లాడుకుంటారులే కాఫీ తాగుతూ, మనం మా రూమ్లోకి వెళ్దాం పదా అని చెప్పేసి ఇంక తీసుకెళ్ళింది సుమిత్ర. చాలా హ్యాపీగానే వెళ్ళుతుంది ఇంకా కాంచన కూడా. వెళ్ళిన తర్వాత, నిజంగా నమ్మలేకపోతున్నాను వదినా, అసలు నువ్వు నిజంగా ఎంత మారిపోతావని అస్సలు అనుకోలేదు, నువ్వు దీప విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నావు, నిజంగా దీపని క్షమించేసినట్టే కనిపిస్తున్నావు, నాకే ఇంత ఆనందంగా ఉంటే దీప చెప్పలేకపోతుంది కానీ మనసులో ఇంకా ఆనందంగా ఉంది అని చెప్పేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, నా మొహంలో నీకు నవ్వు కనిపిస్తుందా వదినా అని చెప్పి అంటే, అవును వదినా అనగానే, నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని చెప్పి అడుగుతుంది ఇంకా సుమిత్ర అయితే కాంచననే. అవును వదినా,
చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు, అన్నయ్య, నాన్న ఇలా అందరూ వస్తే నాకెంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి ఇంకా అలా ఉంటే, కానీ నేను మాత్రం సంతోషంగా లేను వదినా అని చెప్పేసి అంటది సుమిత్ర. ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాంచన. ఏం మాట్లాడుతున్నావు వదినా అంటే నీ ఉద్దేశం ఏంటి అనగానే, ఈ ఇంటికి వచ్చే ముందు పౌడర్ రాసుకున్నట్టే కాస్త చివరినవ్వును కూడా తగిలించుకుని వచ్చాను అని చెప్పి అనగానే ఇంకొకసారిగా బాధపడిపోతుంది కాంచన. వదినా అనగానే, అవును, దీపని నా ఇంటి పని మనిషిగానే నేను ఒప్పుకోలేదు. అలాంటిది తనని నా ఇంటి కూతురుగా ఎలా ఒప్పుకుంటాను అనుకుంటున్నావు? తన్ని నా కూతురులాగా స్థానంలో నుంచొని నేను తన తల్లి స్థానంలో నుంచుని ఈ పెళ్లిని ఎలా జరిపిస్తాను అనుకున్నావు వదినా అని చెప్పి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు వదినా అంత పెద్ద మాటలు? నా మొహం చూసైనా దీపని క్షమించకూడదు అని చెప్పి అనగానే, ఎందుకు వదినా క్షమించాలి? నా భర్తకి గన్ గురిపెట్టింది, షూట్ చేసింది. ఆయన రక్తం ఈ చేతులతో తడిచిపోయాయి. మరకలు మాసిపోయి ఉండొచ్చు కానీ జ్ఞాపకాలు మాత్రం పచ్చిగానే ఉన్నాయి వదినా. దీప చేసిన పని ఇప్పటికీ నా గుండెని రగులుస్తూనే ఉంది. దీప గురించి ఆలోచించిన ప్రతిసారి నా మనసు రగిలిపోతూనే ఉంటుంది. అలాంటిది నా ఇంట్లో నా చేతుల మీదుగా తన పెళ్లి జరిపించాలా? ఇది జరిగే పనేనా? అసలు కొంచెమన్నా నువ్వు ఇంకా కార్తీక్ ఎలా ఆలోచించగలిగారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను వదినా, ఈ విషయంలో నేను మాత్రం దీప పెళ్లి చేయలేను అని చెప్పి అనగానే, ఏంటది నువ్వు అనేది అనగానే, ఇంకా అవును, ఈ పెళ్ళిని నేను జరిపించలేను, అలాగే ఈ పెళ్ళి జరగదు అని చెప్పి అనగానే, నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావు వదినా అని చెప్పి కాంచన అడుగుతుంది. మావయ్య గారు గీసిన గీతని మా ఆయన క్రాస్ చేయలేరు, మా ఆయన గీసిన గీతని నేను దాటలేను. అందుకే నా అంతటి నేను ఈ పెళ్ళిని ఆపలేను, అందుకే నువ్వే ఆపాలి అని చెప్పి అనగానే కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. ఏం మాట్లాడుతున్నావు వదినా? నేను ఆపడం ఏంటి? ఇప్పుడు నేను కానీ వెళ్ళి ఈ పెళ్ళి జరగదు అని చెప్పి అంటే ఇటు కార్తిక్ అటు మా నాన్న నా గురించి ఏమనుకుంటారని ఒక్కసారైనా ఆలోచించావా? పైగా మా నాన్నకి నా మీదున్న కోపం ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. ఈ సమయంలో నేను వెళ్ళి నాన్న ఈ పెళ్ళి జరగదు అని అంటే ఆయన 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 నన్ను ఎలా ట్రీట్ చేస్తారనేది ఒక్కసారి ఆలోచించావు వదినా? నన్ను మళ్ళీ ఆయన కోపం తెచ్చుకుంటారు. ఆయన మాటని కాదన్నానన్న బాధ ఇంకా ఎక్కువైపోతుంది. నా మీద పోయిన కోపం మళ్ళీ తిరిగి వస్తుంది. ఇక జీవితంలో నా మొహం కూడా చూడరు. అప్పుడు నేను బతుకున్నా చచ్చిపోయినట్టే కదా వదినా అని చెప్పి కాంచన ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాను వదినా. అందుకే ఎలా అయినా సరే ఈ విషయంలో నేను ఏమీ చేయలేకపోతున్నాను. నా అంతటి నేను ఈ పెళ్లిని ఆపలేను కాబట్టి ఖచ్చితంగా నువ్వే ఆపి తీరాలి అని చెప్పి అనగానే, లేదు వదినా, నేను అంత పని చేయలేను అని చెప్పి అనగానే, నా మొహం చూసి దీపని క్షమించలేవా వదినా అని చెప్పి ఎమోషనల్ అవుతుంటే, నువ్వు నా మొహం చూసి నా కూతురికి న్యాయం చేసావా వదినా అని చెప్పి అడుగుతుంది సుమిత్ర. ఇక ఆ మాటకి పట్టుకున్న చేతులు వదిలేస్తుంది. అందుకే నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, కానీ ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం నేను ఈ పెళ్లి జరిగేనిచ్చేలాగా చేయను. నువ్వు ఆపలేకపోతే చెప్పు, ఆ బాధలేవో నేనే పడతాను, అందరితో మాటలు నేనే పడతాను, అంతే తప్ప నేను ఈ విషయంలో అస్సలు సహించలేను అని చెప్పి అంటే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు వదినా అని చెప్పి కాంచన మళ్ళీ అడుగుతుంది. అడిగేసరికి, నీ కాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటాను వదినా, కానీ ఆ దీపని మాత్రం కన్యాదానం చేయలేను, ఇది జరగని పని అని చెప్పి అనేసరికి బాధపడిపోతూ ఉంటుంది ఇంకా కాంచన అయితే. ఇక ఆ మాటకి బాధపడుతూ ఉంటే, ఏంటి వదినా ఇదంతా, అసలు నువ్వు ఎందుకు వదినా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి బాధపడుతూ ఉంటే, అసలు ఏం జరుగుతుంది మమ్మీ ఇక్కడ అని చెప్పేసి వచ్చింది ఇంకా జ్యోత్స్న వచ్చి, ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఈ పెళ్ళి జరగాలి అని చెప్పి అనగానే జ్యోత్స్న అంటది ఇంకా సుమిత్ర, అవును మమ్మీ, మనం చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగానే కదా ఇది చేస్తున్నాం. అయినా నిన్ను దీపని కూతురుగా ఒప్పుకోమని ఎవరన్నారు? ఒక్కరోజు అంతే కదా, నువ్వేమైనా దీపని దత్తత తీసుకుంటున్నావు ఏంటి? కాదు కదా, మరి ఇంకేంటి నీ ప్రాబ్లం? ఒక్కరోజు తల్లి స్థానంలో నిలబడి పెళ్లి చేస్తావంతే, నెక్స్ట్ డే మళ్ళీ దీప పని మనిషి అవుతుంది, నువ్వు యజమానురాలు అవుతావు అని చెప్పి అనగానే ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇంకా కాంచన. అయినా కూడా ఏం మాట్లాడదు, సైలెంట్గానే ఉంటుంది. ఇక ఆ మాటలకి, చూడు మమ్మీ, తాత ఇచ్చిన మాట తీరాలన్నా, నాన్న కోరిక నెరవేరాలన్నా, నేను చేసిన తప్పుకి రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండాలన్నా ఈ పెళ్లి జరగాలి, ఖచ్చితంగా జరగాలి. అందుకే పంతులు గారిని కూడా తీసుకొచ్చాం ముహూర్తాలు పెట్టించడానికి. ఈ విషయంలో ఈ పెళ్లి జరగాలి మమ్మీ, నా మాట విను. ఒక్క రోజుకి నువ్వు దీపని నీ కూతురు అనుకోవచ్చాలు, తర్వాత నీకు తనకి సంబంధమే లేదు కదా, ఇంకేంటి ప్రాబ్లం అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఆ మాటలకు కొంచెం కన్విన్స్ అవుతుంది. చెప్పు మమ్మీ, నా కోసమైనా ఒప్పుకో అని చెప్పి అంటే సరే అంటది. ఇక ఆ మాటకి కాంచన కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సరే పద, బయట అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి తీసుకెళ్ళిపోద్ది. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా జ్యోత్స్న గురించి ఆలోచిస్తూ ఉంటుంది కాంచన. ఇదేంటి అసలు జ్యోత్స్న ఇంత మంచిగా మారిపోయింది,
ఏమోలే ఏది అయితే ఏమైతే ఏమైంది, ఈ పెళ్లి జరుగుతుంది అంతే చాలు అని చెప్పేసి బయటకు వెళ్తారు. ఇంక వెళ్ళిన తర్వాత ముహూర్తాల గురించి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఇంకా కాంచన గురించి ఏమో, కాంచన కొంచెం డల్గా ఉండేసరికి ఇంకా కార్తీక్ దీప్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మకి నా మీద పూర్తిగా కోపం పోయినట్టుంది బావా అని చెప్పేసి దీప అనేసరికి, అవుననుకో, కానీ ఆ నవ్వు ఏదో మనసులో నుంచి వచ్చినట్లుగా అనిపించట్లేదు మరతలా. పైగా మా అమ్మ మొహం చూడు వాడిపోయింది ఇప్పుడు, ఇందాక వెళ్ళినంత సంతోషం లేదు అని చెప్పేసి కార్తీక్ సస్పెక్ట్ చేస్తూ ఉంటాడు. మరి లోపల ఏం జరిగింది అనే విషయాన్ని కాంచన బయట పెడుతుందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్